నమస్తే సార్. నమస్తే. సార్, ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళకి 10 మందిలో బ్లడ్ టెస్ట్ చేయిస్తే ఆల్మోస్ట్ 80 మందికి కూడా అంటే బ్లడ్ తక్కువైపోవడం, హిమోగ్లోబిన్ తక్కువైపోవడం చూస్తూ ఉన్నాం. సో అలాంటి వాళ్ళ కోసం అంటే చాలామంది కింద కామెంట్స్ చేయడం చూస్తూ ఉన్నాను. సో అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి హోమ్ రెమెడీ ఏమైనా ఉందా? ఈ సమస్య ఆడవాళ్ళకే కదమ్మా, మగవాళ్ళకు కూడా వస్తుంది, పిల్లలకు వస్తుంది, పెద్దలకు వస్తుందమ్మా. చాలా కామన్ ప్రాబ్లమ్. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం లాంటి దేశాల్లో ఈ సమస్య మరీ ఎక్కువ ఉందమ్మా. దీన్ని అనీమియా అని చెప్పేసి, రక్తలేమి అని చెప్పేసి, రక్తహీనత అని చెప్పేసి రకరకాల పేర్లతో పిలుస్తుంటారమ్మా. మనము ఒక 10 మందికి హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించినట్లయితే 10 మందిలో దాదాపు 3 కానీ 4 కానీ హిమోగ్లోబిన్ ఉండాల్సిన దానికంటే కూడా తక్కువ ఉంటుందమ్మా. దానివల్లనే నీరసము, నిస్త్రాణ, బలహీనత, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, ఇట్లా రకరకాల సమస్యలు వస్తుంటాయమ్మా. అదేవిధంగా తల బరువుగా ఉండడము, మరీ సమస్య ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు అయితే ఈ కాళ్ళు లేదా ముఖము ఒక్కోసారి వాపు వచ్చినట్టు ఉండడము, పెదాలు తయారిపోయినట్టు ఉండడము, పొడి ఆరిపోయినట్టు ఉండడము, చర్మం కూడా కాంతి విహీనంగా తయారు కావడము, ముఖం కూడా కాంతి విహీనంగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడము, అదేవిధంగా ఇట్లా రకరకాల సమస్యలు ఈ యొక్క పరిస్థితి ఉన్నప్పుడు కలుగుతుంటాయమ్మా. ఈ అనీమియాకు సంబంధించి అంటే రక్తలేమికి సంబంధించి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు మరి వాడితే కొంతమందిలో చక్కటి ఫలితాలు ఇస్తాయి, కానీ కొంతమందిలో ఆ పదార్థము, ఆ ఔషధం సరిగ్గా జీర్ణం కూడా కాదమ్మా. దాదాపు ఎక్కువ శాతం మంది వరకు కూడా బయటికి విసర్జింపబడుతుంది తప్ప మన బాడీ శోషించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. కాబట్టి మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే, సత్వరమే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధ గుణాలు మన దేహంలో పనిచేసేసి రక్తం పెరిగేందుకు, హిమోగ్లోబిన్ పెరిగేందుకు చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయమ్మా. అన్నీ మనకు తెలిసినటువంటిమా. నిజంగా మీరు వాటి గురించి చెప్తే చాలా ఆశ్చర్యపోతారు అనమాట. నిజంగా సార్ ఇంత అద్భుతమైన శక్తి ఉందా వీటిలో అనిపిస్తుంది. అవన్నీ కూడా నేను చూపించేసి తయారు చేసి కూడా చూపిస్తానమ్మా. ఓకే, దానికి ఏ పదార్థాలు కావాలి అనేది చూసేద్దాం. మొట్టమొదటమా తేనె అవసరపడుతుందమ్మా. మంచి తేనె, ఒరిజినల్ తేనె మరి విచారించి సేకరించుకొని ఒరిజినల్ తేనె అవసరమవుతుంది. అదేవిధంగా రెండవ పదార్థంగా బెల్లం. మనకు బెల్లము ఈ విధంగా గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది, పౌడర్ రూపంలో, పొడి రూపంలో కూడా మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి మరి ఇబ్బంది ఉండదు, హ్యాపీగా పొడి తెచ్చుకొని కూడా వాడుకోవచ్చు. మూడవ పదార్థంగా ఖర్జూరం కాయలమ్మా. నాలుగవ పదార్థంగా కిస్మిస్. ఐదవ పదార్థంగా బాదం పప్పు. కేవలం ఈ 5 పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి రక్తాన్ని వృద్ధి చేసేటువంటి ఔషధం తయారు చేసుకొని ఆ యొక్క సమస్య నుంచి కూడా త్వరగా బయటపడవచ్చు. ఓకే, సో ఏ విధంగా చేయాలి సార్ ప్రాసెస్ అనేది? మొట్టమొదట ఒక చిన్న పాత్ర ఇలాంటివి తీసుకోవాలమ్మా. లేకపోతే ఒక సీసా అయిన వెడల్పాటి మూతగల సీసా కూడా వెడల్పాటి మూతి ఉన్నటువంటి సీసా అయినా తీసుకుంటే సరిపోతుంది. ఇలాంటి వెజిల్ అయినా ఇలాంటి పాత్ర అయినా తీసుకుంటే సరిపోతుందమ్మా గాజుది. ఇందులో మొట్టమొదట ఏం చేయాలంటే 200 ml స్వచ్ఛమైనటువంటి తేనె వేసేయాలమ్మా. సో నేను చెప్పినట్లే ఇప్పుడు అందరికీ అర్థమైంది, కొద్దిగా ప్రమాణంలోనే ఇక్కడ ఔషధం తీసుకొని తయారు చేయడం జరుగుతుందమ్మా. సో నేను చెప్పినటువంటి ప్రమాణంలో ఈ యొక్క ఔషధం తయారు చేసుకోవాలమ్మా. 200 ml అంటే ఒక సేరు స్వచ్ఛమైనటువంటి తేనెని ఈ విధంగా ఒక పాత్రలో తీసుకోవాలన్నమాట. దీంతో పాటు ఒక 25 గ్రాములు ఖర్జూరం పెచ్చులు వేసేయాలమ్మా. సో ఎండు ఖర్జూరం దంచేసి లోపల విత్తనాలు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా పై పెచ్చులను తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయినటువంటి ఈ యొక్క పెచ్చులని ఇందులో కలిపేసేయాలన్నమాట. 25 గ్రాములు ఖర్జూరం పెచ్చులు ఈ విధంగా కలుపుకోవాలి, ఎండు ఖర్జూరం పెచ్చులు. రెండవ పదార్థంగా కిస్మిస్ను కూడా ఒక 25 గ్రాములు తీసుకొని ఆ కిస్మిస్ పళ్ళని అలాగే వేసినా సరిపోతుంది అనమాట. సో 25 గ్రాములు కాస్త దంచైనా నలగొట్టి వేసేయచ్చు, లేకపోతే అలాగైనా వేసేయచ్చు. అదేవిధంగా మూడవ పదార్థంగా బాదం పప్పును కూడా ఒక 25 గ్రాములు తీసుకొని ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఆ బాదం పప్పు ముక్కలను కూడా ఒక 25 గ్రాముల బాదం పప్పు ముక్కలను కూడా ఇందులో కలిపేసేయాలన్నమాట. చివరగా బెల్లం పొడి, ఇంతకుముందే చెప్పాను కదా, బెల్లం పొడి ఒక 25 గ్రాములు కలుపుకుంటే సరిపోతుంది. సో ఈ పదార్థాలు మొత్తం అంటే తేనెలో 25 గ్రాముల చొప్పున, అంటే ఒక సేరు తేనె తీసుకున్నాము, ఒక సేరు అంటే 200 గ్రాముల తేనెలో 25 గ్రాముల చొప్పున ఎండు ఖర్జూరం పెచ్చులు, అదేవిధంగా కిస్మిస్, అదేవిధంగా బాదం పప్పు, బెల్లము, ఈ 4 పదార్థాలు ఇందులో కలిపేసేసి ఈ విధంగా పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒక 5 రోజులు కానీ ఒక వారం పాటు అలాగే ఉంచేసేయాలన్నమాట. అప్పుడు ఇందులో ఔషధ గుణాలంతా కూడా రెట్టింపు శక్తిని సంతరించుకుంటాయన్నమాట. ఈ విధంగా కనీసం ఒక 5 రోజుల పాటు ఈ యొక్క పదార్థం నిల్వ ఉంచుకున్న తర్వాత రోజు ఉదయం ఒక టీ స్పూను, సాయంత్రం ఒక టీ స్పూను నమిలి మింగేసేసి వీలైతే పాలు తాగడం మంచిది. అలా పాలు ఎవరైనా వాడనటువంటి వాళ్ళు, పాలు ఉంటే కొంచెం వాసన ఉండి ఇబ్బంది పడేటువంటి వాళ్ళైతే అలాగ చప్పరించేసి నమిలి మింగేసేసి నీళ్ళు తాగినా సరిపోతుందమ్మా. సో ఈ పదార్థం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటుండాలి. చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. వితిన్ 1 monthలోనే
చెప్పుకోదగ్గ స్థాయిలో హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుందమ్మా. చాలా మందిని మేము గమనించాం. ఓకే. సో చూసారు కదా, అంటే నార్మల్గా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటాం. సో దానికి సంబంధించి ఐరన్ టాబ్లెట్స్ అంటూ చాలా వాడుతూ ఉంటాం. అలా మనం ఇంగ్లీష్ మందులు తీసుకునే కంటే ఇలా న్యాచురల్ పద్ధతిలో మనకి ఎక్కువ అవైలబుల్గా ఉండే వాటిని ఇలా తీసుకొని న్యాచురల్గా తీసుకోవడం వల్ల అటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్సే ఉంటాయి. కాబట్టి సో హిమోగ్లోబిన్తో బాధపడే ప్రతి ఒక్కరు మీరు అడిగినటువంటి కామెంట్స్ని బట్టి సో ఈ యొక్క వీడియోని మీ అందరికీ చూపించడం జరుగుతుంది. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. అండ్ ఇంకేమన్నా మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద డెఫినెట్గా కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా చేయడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.